వచ్చిర్రా? సరే. సో అందరు వ్యాక్సిన్ వేసుకోర్రా, ఇక వేసుకోరు జల్దీ. ఇంకెంతకాలం మూతి మూసుకొని తిరుగుతారు. సరేనా? వేసుకోరు వ్యాక్సిన్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెడ్ ఛానల్. ఎట్లున్నారు అందరూ? ఇవాళ మనము ప్రైస్ యాక్షన్ 4th పార్ట్ అనేది స్టార్ట్ చేసుకుందాం. అలా ఏమేమి ఉంటాయి ఏం లేదనేది చూసుకుందాం. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ లాస్ట్లోనే ఉంటాయి కదా. ఓకే, ఇది కూడా అలానే ఉంటుంది. ఎవరైనా డిమాట్ అకౌంట్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి. అంటే లేటెస్ట్ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటి డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. ఓకే, మరి ఇంకేముంది? ఇంకేం లేదు, స్టార్ట్ చేసుకుందామా? ఫైన్. చూడండి, 10 ప్రైస్ యాక్షన్ ముఖ్యమైన సూత్రాలు పార్ట్ 4 ఇది. ఈ పార్ట్ 4 కదా. పార్ట్ 4 తర్వాత మళ్ళీ పార్ట్ 5 కూడా చేస్తాం కదా. ఈ 5 చేసినాక అన్నీ కలిపి ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకే, అంటే ఈ 5 పార్ట్స్ కలిపి ఒకే దగ్గర. అది ఎందుకంటే ఒక మూవీ లాగా ఉండిపోతుంది అనమాట అది యూట్యూబ్లో. అది ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకొని అది ఎంతసేపు అని చూసుకోవచ్చు. గంటలు ఉంటుంది ఆ వీడియో. అంటే ఇవన్నీ పార్ట్స్ కలిపే ఒక వీడియో చేస్తాను అనమాట. ఓకేనా? సరే, చూడండి, ఇవే 10 టాపిక్స్ మనము అంటే చిన్న మాడిఫికేషన్ చేసిన, ఇందులో టెక్స్ట్ అనేది మార్చిన, మొన్న పోస్ట్ చేసిన గ్రూప్లో. అది కాకుండా ఇవి. సో మార్కెట్ ప్రైస్ రివర్స్ అయినట్టు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, మార్కెట్ కిందకెళ్ళి రిటర్న్ అవుతుంది, రిటర్న్ అయింది లేనిది అనేది మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది తెలియాలి కదా. అది బేసిక్, చాలా సింపుల్, అది తెలిసే ఉంటుంది మీకు కొన్ని పాయింట్స్ ఇంట్లో. బట్ మళ్ళీ కూడా చెప్తున్నా, మార్కెట్ ఎలా రివర్స్ అవుతుంది, గ్యాప్ అప్ని గ్యాప్ డౌన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఒక బై కానీ సెల్ కానీ చేసే ముందు ఒక ముఖ్యమైన సూత్రం పాటించాలి. ఆ సూత్రం ఏంది? బుల్లిష్ లేదా బేరిష్ క్యాండిల్స్కి పర్ఫెక్ట్ ఎంట్రీ లెవెల్స్ ఎక్కడ పెట్టాలి. ఓకే, ఏదైతే మ్యాసివ్ క్యాండిల్స్ అని చెప్పినాక వాటికి మ్యాసివ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చాక ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, హైలో లేదా లోలో సెల్ చేసేటప్పుడు మీరు ఏ ముఖ్యమైన పాయింట్ చూసుకోవాలి. ఒక మ్యాసివ్ క్యాండిల్ మన ట్రేడ్కి రివర్స్లో డౌన్కి వెళ్తే, ఓకే, ఇప్పుడు మనం ఒక మ్యాసివ్ క్యాండిల్ పెట్టి డిమాండ్ అండ్ జోన్ లాగా యూజ్ చేసుకోవాలని చెప్పినాం కదా. దానికి ఒకవేళ తీసుకుని ఒక డౌన్కి వెళ్తే ఏం చేయాలనేది, ఎక్కడ యావరేజ్ చేసుకోవాలనేది పాయింట్. అది రివర్స్ అయిన మార్కెట్లో టార్గెట్ ఎలా పెట్టుకోవాలి. ఓకే, నిన్నటి మార్కెట్ ప్రైస్తో ఇవాళ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. జనరల్గా ఇవి చెప్పినా కానీ ఎలా డ్రా చేసుకోవాలో డీటెయిల్గా చెప్పలేదన్నమాట. సో బోరింగ్ క్యాండిల్స్తో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంకా ఈజీగా. సో ఈ 9th పాయింట్ ఏదైతే ఉందో జనరల్గా ఇలా గీసుకోవాలని చెప్తాము. అదే ఇంకా క్లియర్గా ఉండాలి అంటే ఆ 10th పాయింట్లో మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ 10 పాయింట్స్ అనేది ఎట్లా ఉంటాయి ఏం లేదనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఓకే, మీరు లాస్ట్ పార్ట్స్ ఏవైతే చూడకపోతే చూడండి అవి, ఎందుకంటే అవి చూస్తేనే ఇవి అర్థమవుతాయి. ఎందుకంటే నేను డిమాండ్ అండ్ సప్లై, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద, డిమాండ్ అండ్ సప్లై మీద ఎలా గీసుకోవాలనేది బేసిక్ లెవెల్ అవి స్టార్ట్ చేసి తర్వాత ఇవి చెప్పుకుంటూ వచ్చినాయి అనమాట. అవే కాకుండా ఇక కొన్ని క్యాండిల్స్ ఉన్నాయి. మ్యాసివ్ క్యాండిల్ ఏంది, ఎలా చూసుకోవాలా, ఎలా చేసుకోవాలా, ఎలా బ్రేక్అవుట్ మీద తీసుకోవాలా అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఉన్నాయి. అవి చూసినాకనే ఇవి చూడండి, ఎందుకంటే దాని అప్డేటెడ్ వర్షన్ ఇవన్నీ. ఇంకేవి చేసినా కూడా వాటిని మీకు మ్యాసివ్ క్యాండిల్ అంటే ఏంటి అనేది ఇంట్లోనే అర్థమైపోతుంది చూసిన వాళ్ళు ప్రీవియస్ వీడియోస్. మళ్ళీ కొత్తగా చూసిన వాళ్ళకి ఇంట్లోకి డైరెక్ట్గా అర్థం కాదు. ఓకే, సరే, నాటి చూసుకుందాం. ఫస్ట్ది మార్కెట్ ప్రైస్ రివర్ అయినట్టు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇది చార్ట్లోనే చూపిస్తా ప్రతిదీ. చూడండి, ఇక్కడ ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మీకు ఒక విషయం చెప్పిన ఇంతముందుకు. ఏంటి అంటే ఇప్పుడు చూపిస్తా. సారీ, ఇగో ఏం చెప్పిన ఇంతముందుకు, ఇది డిమాండ్ జోన్, ఇది సప్లై జోన్ అనుకుందాం. అంటే ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇలా వచ్చి మార్కెట్ ఇలా పోయేటప్పుడు, ఇట్లా పై ఇలా వచ్చేటప్పుడు మీరు ఈడనే ఎంట్రీ తీసుకోవద్దు, ఈడనే సెల్ చేయొద్దు. ఏం చేయాలంటే నేను చెప్తా. ఇది ఒకటి, ఇది రెసిస్టెంట్, ఇది సపోర్ట్. ఓకే, ఇది ఇలా వచ్చినాక ఇది పోనివ్వండి కొంచెం, ఇక్కడ కన్ఫర్మేషన్ రావాలా, వచ్చినాకనే ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ దాకా వచ్చి లేదా కిందికి వెళ్ళిపోతుంటుంది. ఓకే, ఇది మళ్ళీ మీరు ఎగ్జిట్ ఎప్పుడవుతారు, ఈ టచ్ అయ్యి పైకి పోతుందా బ్రేక్ అవుతుందా కానివ్వండి. ఓకే, కాకుండా మళ్ళీ రివర్స్ వస్తుందిగా. ఈ కన్ఫర్మేషన్ వచ్చినాక ఇక్కడ అవ్వాలన్నమాట. సో ఇది ఒక 20% ఉంటుంది, ఇది ఒక 20%, మిగతాది మాత్రం 60% ఉంటుంది. ఓవరాల్గా 100% ఉంటుంది అనమాట. సో మధ్యలో ఈ 60% మన టార్గెట్. ఈ 20 వదిలేసినాం అనుకో, మన కన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. లేదు ఈ 20ని పట్టించుకోదు, ఆయన కావాలి, ఒక 190 కావాలి అనుకుంటే ఉన్న ఈ 60కి బొక్క పడుతుంది మనకి. ఓకేనా, ఈ 60 కావాలంటే ఆ 20 మర్చిపోవాలి. సో జనరల్గా ఇలానే ఉంటుంది. చూడండి, ఈడ ఇది ఉంది కదా, ఇక్కడ ఈడికెళ్ళి ఫాలో అవుతూ వచ్చింది, ఈయన దాకా అయింది. ఓకేనా, ఈయన దాకా అయింది. కానీ మన టార్గెట్ ఇప్పుడు ఇక్కడ బై చేస్తే టార్గెట్ ఈడికే పెట్టాలి. ఎందుకంటే సెల్లర్స్ ఈడికెళ్ళి వచ్చారు కాబట్టి టార్గెట్ ఇందాకనే పెట్టుకోవాలని తెలుసు. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు ఏడా టార్గెట్ పెట్టాలి ఏం లేదని. కాకపోతే ఇక్కడ రివర్స్ అయినట్టు కన్ఫర్మేషన్ ఎక్కడ, లాస్ట్ స్ట్రాంగ్ క్యాండిల్ ఏది మనది, ఇదేనా సెల్లింగ్ సైడ్ నేను చెప్పేది. లాస్ట్ కింద ఉన్న స్ట్రాంగెస్ట్ క్యాండిల్, దీనిపైన ఎప్పుడైతే క్రాస్ అయ్యి క్లోజ్ అవుతుందో అప్పుడు కన్ఫర్మ్ అయిపోయినట్టు. ఓకేనా, ఇది కన్ఫర్మ్ అయింది. ఎప్పుడైతే రిట్రేస్ అవుతుందో అప్పుడు బై చేయాలి. రిట్రేస్ కాకుండా ఈయనే బై చేసినాం అనుకో, ఎలాగో స్టాప్ లాస్ ఇట్టు లేకపోతే లాస్ట్లోనే పోతుంది. మళ్ళీ ఇడికి వచ్చే వరకు నీ ప్రైస్ నీకు ఉంటుంది. ఆ తర్వాత చిన్న ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈడే తీసుకుంటే చాలా ప్రాఫిట్ వస్తుంది మీకు. ఓకేనా,
సరే ఇది 8 దాకా వస్తుంది అని తెలుసుకుంటే ఫిబొనాచి పెట్టుకుంటారు కదా. ఈ పోనీ ఫిబొనాచి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ క్యాండిల్కి 50% లెవెల్లో తీసుకోవాలి. ఏదైతే బులిష్ క్యాండిల్ ఉందో ఇది దీనికి 50% లెవెల్లో తీసుకోవాలి. ఎట్లా అంటే ఇది ఉందిగా చూడండి, ఇక్కడ మెజర్ టూల్ అని ఉంది. ఇది క్యాండిల్కి పైన కింద గీకి ఇలా చూసుకోండి, సారీ ఇగో ఇలా చూసుకోండి హైలోకి. సో మధ్యలో ఏదైతే ఉందో లైన్ ఆడ ఎంట్రీ తీసుకోవాలి. మీరు తీసుకుంటే టార్గెట్ ఏడికి పెట్టుకుంటారు. అంత ముందుకు ఈ బేరిష్ ట్రెండ్ లేకుండా మాత్రం బై చేయొద్దు, ఓకేనా. చాలా మంది ఏం చేస్తుంటారు, మార్కెట్ అప్ ట్రెండ్ పోతుంటుందా, అప్ ట్రెండ్ పైన ఒక చిన్న క్యాండిల్ రెడ్ పడి తర్వాత పైకి పోతుంటే ఈయన కొనేస్తారు. ఆల్రెడీ ఇంత కొనొద్దు అనమాట మనం, ఓకేనా. జనరల్గా ఒక ఫాల్ అయినాకనే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి ఎప్పటికైనా, ఓకే. చిన్న చిన్న స్కాల్పింగ్ కూడా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు కానీ ఓకే. బట్ ఫాల్ ఎక్కడికి వెళ్ళిన అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీకు విషయం చెప్తాను, ఇది స్ట్రాంగెస్ట్ క్యాండిల్ కదా, అంటే అందరికన్నా కింద ఉన్న క్యాండిల్ ఇదే కదా. సో ఓకే, వెయిట్ చేస్తాం. దీని తర్వాత గ్రీన్ పడ్డదా లేదు ఇంకా ఫాల్ అయిపోయిందని వెయిట్ చేస్తాం. లేదు గ్రీన్ పడ్డది తర్వాత ఇంకో రెడ్ పడ్డది అంటే ఇక్కడ ఇంత ఫాల్ అవుతూ వచ్చిన మార్కెట్ కొంచెం సస్టైన్ అయిందనమాట. ఇక్కడనే అయిపోయింది అనమాట, ఆల్ట్ అవుతుంది. సో ఇక్కడ నుండి మేబీ పైకి పోవచ్చు అనేది ఆలోచన మనది. సో పైకి పోవాలంటే ఎక్కడి దాకా పోవాలా, ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి మార్కెట్. దీనిపైన క్లోజ్ అవ్వాలి. ఇది క్లోజ్ అయింది కదా, ఇది క్లోజ్ అయింది. క్లోజ్ అయినాక మళ్ళీ ఎంట్రీ కూడా దీని క్యాండిల్ మధ్యలోకి వస్తుంది. కరెక్ట్ ఎంట్రీ తీసుకుంటాం, ఓకే. దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం క్యాండిల్ కింద, ఫైన్. బట్ ఎక్కడ దాకా పెట్టాలి టార్గెట్. ఇది ఫాలింగ్ ఏరికల్ వచ్చిందో ఆ దాకా చూసుకొని ఫాలింగ్ బాడీ ఇంపార్టెంట్, ఆ బాడీ దాకా టార్గెట్ పెట్టుకోండి, ఓకే. అప్పటికి ఈ లెక్క అంతా చూసుకున్నాక రిస్క్ రివార్డ్ రేషియో ఇది ఒక 1 ఉన్నా, ఇది 1.52 ఉన్నా కూడా తీసుకోండి. లేదు ఇది అసలు లేని లేదు, ఇది ఒక్కటే క్యాండిల్ ఉంది, ఇది లేదు ట్రెండ్ ఈడికెళ్ళి ఇట్లా వచ్చింది అంటే ట్రేడ్ చేయకండి, ఆర్డర్ అయితే తీసుకోకండి, సరేనా. ఇది కన్ఫర్మేషన్ చేసుకోండి. ఇదే కాదు ఇంకెక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు, అంటే ఎగ్జాంపుల్ చూపించకుండా అయితే జరగదు. చూడండి ఇక్కడ పెద్ద బేరిష్ క్యాండిల్ పడ్డది ఇది, ఓకేనా. ఇది ఇక్కడ వచ్చేసరికి మనము ఆలోచిస్తాం అంతే, ఇంకా ఏం చేయము, చూస్తాం. ఈడ ఇంకోటి ఉంది. సో దీని మీదికి పోతే రిటర్న్ అవుతుంది మార్కెట్ అంటే కాదు, ఇది చాలా పెద్ద బులిష్ క్యాండిల్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే దీనిపైన పోయినా కూడా ఓకే మనకి, ఎందుకంటే దీని విక్ కూడా పెద్ద ఉంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా ఆల్మోస్ట్ ఒక మంచి క్యాండిలే, మరీ చిన్నగా లేదు. ఇలాంటి క్యాండిల్ కాదు, మళ్ళీ ఇలాంటి క్యాండిల్ కాదు, కొంచెం పెద్దనే ఉంది. కాబట్టి దీనిపైన క్లోజ్ అయితే మనము దీన్ని రిట్రేస్మెంట్, ఈడ చిన్న రిట్రేస్మెంట్ అయింది. బట్ ఈడ తీసుకుంటామా కాదు కదా, దీని మధ్యలో తీసుకోవాలి మనం. ఏడ తీసుకుంటామా అప్పుడు ఇది కదా రిట్రేస్, కాకపోతే మీకు ఎంట్రీ లేనట్టే, ఓకేనా. ఈడ తీసుకుంటే చూడు ఒక క్యాండిల్ అనేది మీకు సేవ్ అవుతుంది. ఇది టార్గెట్, ఓకేనా. ఓకే, ఈడ ఆర్డర్ తీసుకుంటే దీని కింద స్టాప్ లాస్ కదా. సో ఇక్కడ మీకు ఎక్కడ నుండి ఫాల్ అయిందో అనేది ఇంపార్టెంట్. అది కూడా ఇక్కడ ఫాల్ అయింది కదా అంటే మళ్ళీ మీరు ఇంకో లెక్క చూసుకోవచ్చు. మీరు ఇలాంటి లెక్క చూస్తే ఈడ ఇలాంటి జోన్ ఉండొద్దు అనమాట, ఫైటింగ్ ఉన్న జోన్. ఫైటింగ్ అంటే ఏం లేదు, ఈడ సెల్లర్స్ బయ్యర్స్ ఇలాంటి ఫైటింగ్ అయిన జోన్ ఉంటే పోదు మార్కెట్ అందాక మళ్ళీ పైకి. డైరెక్ట్ ఎట్లుండాలా, ఇంకా సింగిల్ క్యాండిల్ ఉంటే ఇంకా మజా వస్తుంది. 2-3 క్యాండిల్స్ ఉండాలా, మళ్ళీ అందులో రెడ్ క్యాండిల్ లేకుండా చూసుకోవాలా. ఇక్కడ రెడ్ క్యాండిల్ లేకుండా ఉన్నాయి, ఈ రెండే కదా, ఈ రెండే. కాకపోతే ఈ రెడ్ క్యాండిల్ అనేది ఈ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఫైట్ అయిపోయింది మళ్ళీ ఈడ. సో ఫైట్ అనేది మధ్యలో రావద్దు, మన ట్రెండ్ ఏదైతే అనుకుంటామో ఇక్కడ దాకా వెళ్తుందని ఫైట్ అనేది రావద్దు. సో ఈ క్యాండిల్ అయితే పర్ఫెక్ట్. చూడండి ఇక్కడ అక్కడక్కడ గ్రీన్ వచ్చినాయా, గ్రీన్ వస్తే మార్కెట్ అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. వెళ్తుందేమో కానీ చాలా తక్కువ. చూడండి ఇక్కడ ఇది పర్ఫెక్ట్, ఓకేనా. ఇది పర్ఫెక్ట్, దీని మీద ఇది క్లోజ్ అయింది, ఎంట్రీ తీసుకున్నాం, టార్గెట్. ఇది రీట్రేస్మెంట్ రాలేదు, ఫస్ట్ థింగ్ రాలేదు కాబట్టి మనం ఎంట్రీ తీసుకోకపోవచ్చు. అంటే ఇది ఎట్లా ఆలోచించాలంటే ఈ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది, బ్రేక్అవుట్ మీద తీసుకున్నాం అనుకో తీసుకోవద్దనమాట. ఇది రిట్రేస్ అయితేనే తీసుకోవాలా. మళ్ళీ చిన్న ఉంది అనుకో క్యాండిల్, అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు, అప్పుడు నో ప్రాబ్లం, ఓకే. అర్థమైంది ఈ సెటప్ చిన్నది. సో ఈ కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ, సరేనా. చూడు ఈ క్యాండిల్ ఉందా, కింద అందరికన్నా కింద ఉన్న క్యాండిల్ ఏది, ఇదే బేరిష్ క్యాండిల్. దీని తర్వాత ఇంకో క్యాండిల్ లేదు, ఓకేనా. దీని మీద మార్కెట్ క్లోజ్ అవుతాయి, ఈడ క్లోజ్ అయిందో దీన్ని మధ్యలోకి మనకు తీసుకోవాలి యాక్చువల్లీ ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి దీని కింద పెడతాం మనం జనరల్గా. సో ఈ క్యాండిల్ ఎంట్రీని తీసుకోం మనం, ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యి లోపలనే క్లోజ్ అయింది, ఓకే. అంటే ఎట్లా అంటే ఇప్పుడు క్యాండిల్ ఉందా, ఈడ క్యాండిల్ వచ్చి మళ్ళీ విక్ వదిలి వెళ్ళిపోతుంది కదా బయటికి, దీని ఆఫ్కి, అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది లోపలనే క్లోజ్ అయిందా, నెక్స్ట్ క్యాండిల్ వెయిటింగ్, ఇంకా మొత్తం ఫాల్ అవుతుందని అనుకుంటాం మనము. ఈ క్యాండిల్ కిందికి పోయి మళ్ళీ విక్ వదిలిందా, మళ్ళా గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో ఇది అర్థమైంది అనుకుంటా మీకు, సరేనా. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం. చూడండి గ్యాప్ అప్స్ మరియు గ్యాప్ డౌన్స్ మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి. సరే ఇది కూడా చూసుకుందాం చార్ట్లోనే, డైరెక్ట్ లైవ్గానే అటాక్ చేద్దాం. నాకు కూడా తెలియదు, నేనేం సెటప్ చేసి పెట్టుకోలేదు. మనకి ఏడు దొరికితే చూద్దాం, దొరకకపోతే లైట్ తీసుకుందాం. చూడండి ఇక్కడ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ లేడని, ఇగో ఇక్కడ గ్యాప్ డౌన్ ఉంది, గ్యాప్ అప్ ఉంది, ఇక్కడ ఏం అప్ ఉంది, ఏది లేదు, ఉంది గ్యాప్ అప్. సరే ఇది ఒక గ్యాప్ అప్, ఓకే.
మనం లాస్ట్ టైం ఏం మాట్లాడుకున్నాం, మోస్ట్ స్ట్రాంగెస్ట్ బుల్లిష్ కానీ బేరిష్ కానీ క్యాండిల్, మ్యాసివ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా సంథింగ్ కథ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ క్యాండిల్ ఉంది కాబట్టి ఇంత పెద్ద స్పేస్లో డిమాండ్ అండ్ సప్లై లాగా మనం వాడుకుంటాం అవునా. సో ఈడ నిన్న క్లోజ్ అయిపోయింది మార్కెట్, సడన్గా ఈడ క్లోజ్ అయింది ఇంకో క్యాండిల్ అంటే దీని మధ్యలో ప్రాఫిట్ మనకు వస్తుందా రాదా? నిన్న BTST తీసుకుంటే వస్తుంది, మనకు క్యాండిల్ కనబడదు కానీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడ పాయింట్స్ అనేది కౌంట్ అవుతాయి, మనకి కౌంట్ అయితే అంటే ఇక్కడ క్యాండిల్ లేకున్నా కూడా ఈ లెవెల్ అనేది మనకు డిమాండ్ అండ్ సప్లైగా యూజ్ అవుతాయి. అర్థమైంది కదా, ఈడ కూడా ఆల్మోస్ట్ సింగిల్ క్యాండిలే వచ్చినట్టు లెక్క అవునా కదా. ఈడ బుల్లిష్ క్యాండిల్ వచ్చినట్టు లెక్క అనమాట, క్యాండిలే ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కాబట్టి అది కూడా కౌంట్ అవుతుంది కాబట్టి మనం చేసుకోవాలి. ఎట్లా అంటే చూడండి, ఏది మ్యాగ్నెట్ చూడండి, ఇదొకట ఇంకేడుంది, ఇంకేడైనా ఉన్నాయా, ఏడుంది ఒకటి. ఓకే చూడండి, ఈ జోన్కి ఇది పైన ఓపెన్ అయిందా, ఓకే ఇలా గీసి పెట్టుకోండి. ఇవి డిమాండ్ అండ్ సప్లై లాగా యూజ్ అవుతాయి, ఇవి జనరల్గా అవుతాయి. చూడండి ఈడ ఒక గ్యాప్ వచ్చిందా, ఇదొకటి చూడు, దీనిపైన క్లోజ్ అయితే వీటికి చిన్న బై మూమెంట్, ఇది తక్కువ ఇచ్చింది ఇంకా మూమెంట్. మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా ఇదే జోన్లో దగ్గరకు వచ్చింది అనుకో, ఈ జోన్ దగ్గరికి ఈ గ్యాప్లు అనేది ఫిల్ అయిపోతాయి అనమాట. అంటే ఫిల్ అంటే ఇవి దాటిపోతాయి, ఇవి కూడా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు అవుతాయి. చూడండి ఇక్కడైతే గ్యాప్ అయిందో ఈడన్నా ఓపెన్ అవ్వాలి, ఈడన్నా ఓపెన్ అవ్వాలా. చూడండి ఇది ఈడికి రావాలా, ఈడికి గ్యాప్ డౌన్ అవ్వాలి. యాక్చువల్లీ ఈ డైరెక్ట్ ఈడికి వచ్చేసింది చూడండి. అంటే ఒక్కసారికి పనిచేయవు ఇవి, మళ్ళీ పనిచేస్తాయి అనమాట. ఇక చూడండి డిమాండ్ అండ్ సప్లై లాగా బాగా యూజ్ అవుతాయి ఇవి. ఓకే ఒకసారి బ్యాక్ టెస్ట్ కూడా చేసి చూడండి సరేనా. ఇక్కడ చూడండి ఇది ఇంట్లో టచ్ అయిపోయింది, ఇదేమో ఈడ. ఓకే సరేనా, ఒకసారి బ్యాక్ టెస్ట్ చూసుకోండి మీరు కూడా. సరే ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయాం. ఒక బై కానీ సెల్ కానీ చేసే ముందు ఒక ముఖ్యమైన సూత్రం పాటించాలి. సరే అదేందనేది చూసుకుందాం ఇప్పుడు చాట్లో. ఓకే ఇలా సెల్ చేయాలనుకుంటున్నారు, బై చేయాలనుకుంటున్నారు, ఓకే ఫైనా. సో మీరు బై చేయాలి సెల్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి, దానికి ఒక ముఖ్యమైన సూత్రం అన్నాక ఏంది, ఏం లేదు, చాలా సింపుల్. మీరు ఇక్కడ ప్రైస్ అనేది జనరల్గా మీకు చాలాసార్లు చెప్పిన, మార్కెట్ అప్ సైడ్ పోతూ ఉంటే మధ్యలో దుంకకుండా అని చెప్పిన. ఓకేనా, అట్లా దుంకకుండా మార్కెట్ అప్ సైడ్ పోతే సెల్లింగ్ గురించి రెడీగా ఉండండి, మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంటే బయింగ్ కోసం రెడీగా ఉండండి అని చెప్పిన ఆల్రెడీ. ఓకే మీకు తెలియకపోతే పాత వీడియోలు చూడండి, వెతుకోరు ఏడుందో నాకు కూడా తెలియదు. సో ఇప్పుడు అప్ సైడ్ పోతుంది మార్కెట్, సో సెల్లింగ్ కోసం వెయిట్ చేస్తాం. సెల్లింగ్ కోసం వెయిట్ చేస్తాం కదా, ఒకవేళ సెల్ ఎంట్రీ వచ్చింది, ఈడ ఎంట్రీ వచ్చింది, ఇది ఒక బుల్లెట్ క్యాండిల్ ఫామ్ అయ్యి దీన్ని లో బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయితే మనం సెల్ చేస్తాం. కానీ ఇప్పుడు ఇక్కడ సెల్ చేయాలా లేదా అనేది ముఖ్యమైన సూత్రం ఏంటంటే, ఈ రోజుకి ఇది హై ఉండాలా. అంటే మీరు సెల్ చేసేటప్పుడు ఇదే హై ఉండాలా. మార్కెట్ ఇలా ఉండి ఇలా కిందికి వచ్చి ఈడికి వచ్చినాక ఈడికి టర్న్ అవుతుంటే ఈడే సెల్ చేయొద్దు. మళ్ళీ ఇది హై ఉంది ఆల్రెడీ ఎంతకు ముందుకు ఉండదు, ఇదే హై ఉండాలి. అంటే ఈడికి వచ్చి ఇట్లా పోతుంది అనుకో మార్కెట్, ఈడే సెల్ చేయొచ్చు మళ్ళీ. ఓకే సో ఇది మార్కెట్ పోయింది, ఈడ చేస్తే ఈడ సెల్లింగ్ అయితే రాలేదు. ఓకే ఈడ ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, దీని కింద ఇది క్లోజ్ అయింది, ఈడ సెల్ చేస్తాం, స్టాప్ లాస్ ఇది పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ లెవెల్ వచ్చేసి మనకు ఆ రోజుకి హై ఉంది, హై ఇదే. అంటే ప్రైస్ అంతా టాప్ ఈడికి వరకే ఉంది, ఇక్కడ ప్రైస్ ఎక్కడ ఉందో మనకు తెలియదు. ఈడికి సెల్ చేస్తే ఎంతో కొంత ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది, ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. బై చేసేటప్పుడు కూడా లోలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది ఉంది, ఈడికి వచ్చింది ప్రైస్, ఇప్పుడు ఈడ బై చేస్తాము, ఈడి తర్వాత మార్కెట్ వచ్చింది, ఇది తెలియదు మనకి. ఓకేనా ఈడ బై చేస్తాం, ఈడ బై చేసి ఇది ఏదో స్టాప్ లాస్ అయితే ఇట్ అయిపోతుంది, ఇది కానీ ఇది కానీ. ఓకేనా ఈ కొంచెం మార్కెట్ అప్ సైడ్ పోయినాక బై చేయదు ఎప్పుడు. ఇప్పుడు చూడు ఈడ ఓపెన్ అయిందా, కిందికి వచ్చిందా, ఈడ ఏదైనా క్యాండిల్ చూసి ఈడ బై చేయాలంటే చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆ రోజుకి లోలో ఉంది అనమాట. ఓకే ఈడ మళ్ళీ బై చేయొచ్చా, చేస్తారు చాలామంది, కానీ అలాంటివి వదిలేయండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే కంప్లీట్గా ప్రాఫిటబుల్ ఉండాలా, డైలీ ఒక్కటి కానీ రెండు కానీ చేసినా సరిపోతుంది. మొత్తం దినమంతా కోసం 10-20 చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా అన్ని మిస్టేక్లు చేయని మిస్టేకే లేదు నేను. ఓకే సో ఈ లోలో బై చేయడానికి సెల్ చేయడానికి చూడండి, కొంచెం యాక్యురసీ అనేది పెరుగుతుంది సరేనా. సో నెక్స్ట్ పాయింట్ అనేది చూసుకుందాం ఇప్పుడు. బుల్లిష్ లేదా బేరిష్ క్యాండిల్స్కి పర్ఫెక్ట్ ఎంట్రీ లెవెల్స్ ఎక్కడ పెట్టాలి అంటే, ఇంతకుముందుకు మనం ఒక మాసివ్ క్యాండిల్స్ చూసి ఆ మాసివ్ క్యాండిల్స్ హై బ్రేక్ అయితే లో బ్రేక్ అయితే అని మాట్లాడుకున్నాక, సో వీటి గురించి తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. అంటే పార్ట్ 1, 2, 3 ఉన్నాయి కదా ప్రైస్ యాక్షన్ మీద, అవి చూడండి, అవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో వాటికి ఎగ్జాక్ట్గా అంటే మనకు అంత ఇప్పుడు బుల్లిష్ మాసివ్ క్యాండిల్ అన్నా చాలా పెద్దగా ఉంటుంది, దాని కింద స్టాప్ లాస్ పెట్టినా చాలా పెద్దది అయిపోతుంది, బేరిష్కి కూడా అట్లనే అవుతుంది కదా. సో ఇప్పుడు మనం దానికి ఎగ్జాక్ట్ ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి, ఎక్కడ పెట్టాలనేది చూసుకోవాలి. సో చార్ట్లో చూపిస్తే ఇప్పుడు పదండి చూడండి, మనము ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంటుంది, బుల్లిష్ క్యాండిల్ బాడీ గీసుకుంటామా, బుల్లిష్ క్యాండిల్ బాడీ గీసుకున్నాక దీనికి ఇక్కడ కింద ఇంకా కొంచెం అనేది జోన్ గీసుకుంటాం. ఓకే బుల్లిష్ క్యాండిల్ కింద సరేనా. ఎప్పుడైతే మార్కెట్ పైన పోయి ఇది టచ్ అయితే బై చేయము, ఈ కిందిది ఏదైతే ఉందో డార్క్ లైన్ డార్క్ జోన్,
ఆ జోన్కి టచ్ అయితే అక్కడ మనం బై ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇది ఎంగిల్ ఫైన్గా, ఎంగిల్ ఫైన్ అయ్యాక టార్గెట్ తెలుసు కదా మనం ఎట్లా పెట్టుకుంటాం. ఇది లో అనమాట, ఈ స్వింగ్కి ఇది లో. ఓకే, ఇది కన్ఫర్మేషన్ అయినాకనే మనం తీసుకుంటాము. ఈ స్వింగ్కి ఇది లో, సో ఈ స్వింగ్కి హై ఏది ఇది, సో ఇది 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 హై. సో మనం టార్గెట్ అంతవరకు పెట్టుకుంటాం. బట్ ఎక్కడ తీసుకుంటాం ఎంట్రీ చూస్తాం. ఇక్కడ ఇది పోయిందా, పైకి పోయి డైరెక్ట్ పైకి పోయిందంటే పోనీ వదిలేయండి, డైరెక్ట్ పైకి పోయిందంటే ఇడిచేయండి, లేదంటే రిట్రేస్మెంట్ అయిందంటే రిట్రేస్మెంట్లో తీసుకోండి ఎంట్రీ. ఈడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ దీని కింద పెడతాం కాబట్టి స్టాప్ లాస్ తిట్టు కాదు. ఒకవేళ ఈడ ఎంట్రీ తీసుకున్నాం అంటే స్టాప్ లాస్ దీని కింద పెట్టుకుంటాం. సో ఈడికి ప్రాఫిట్ వచ్చినాక ఆల్మోస్ట్ బుక్ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈడ చెప్పినా కదా, ఈడ అని ఈడ మీకు ఒక విషయం చెప్పిన ఇంతకుముందుకే, ఏంటంటే ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ దాటుతుందన్న కళలు మాత్రం కనొద్దు మనం. ఓకేనా, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ చూడు, ఇక్కడనే మార్కెట్ కొంచెం ఆల్ట్ అయి పడిపోతుంది, లేకపోతే పైకి పోతుంది. ఇలాంటివి మధ్యలో ఉన్నాయి అంటే దానికన్నా మీదికి మాత్రం టార్గెట్ పెట్టుకోవద్దు. సో మనం ఇక్కడ ఎక్కడైనా బై చేసినాం అనుకో, ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడైనా పెట్టినాం అనుకో, టార్గెట్ ఈడికే పెట్టుకోవాలి. మంచి థిక్ క్యాండిల్స్ ఏం దారుకున్నాయో అంతవరకే పెట్టుకోవాలి. మరీ పెద్ద విక్కులు వదిలేసి ఈ ఫైట్ అవుతుంది చూడు, అక్కడ మాత్రం మనం దాన్ని బయటికి పోతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం అక్కడ నుండి మళ్ళీ కిందికి పడిపోతుంది. ఇదే డిమాండ్ అండ్ సప్లై జోన్ యాక్ట్ అవుతుంది. లైక్ బోరింగ్ క్యాండిల్స్ లాగా చూడండి. బోరింగ్ క్యాండిల్ అప్లై చేస్తే ఇక్కడ అన్ని బోరింగ్ క్యాండిల్ వచ్చినాయి చూడండి. ఈ క్యాండిల్స్ ఎక్కువ ఉన్న దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లాగా యూజ్ చేస్తారు ఇవి. సో బోరింగ్ క్యాండిల్ ఇంట్లోనే ఉంటుంది, చూసుకోరు. మళ్ళీ ఎట్లా పెట్టాలో ఏం లేదని చూసుకోకండి. ఇక్కడ ఇండికేటర్స్ ఉందా, ఇంట్లోకి పోయి బోరింగ్ క్యాండిల్ అని కొట్టండి, వస్తుంది. చూడు బోరింగ్ క్యాండిల్ అని వచ్చిందా, ఇలా చాలా బోరింగ్ క్యాండిల్ ఉన్నాయి. స్టార్టింగ్లో వచ్చింది తీసుకోరు, అయిపోతుంది. అది క్లిక్ చేస్తే వచ్చేస్తుంది మీకు. సరేనా, ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. అదే బేరిష్ క్యాండిల్కి కూడా ఎట్లా పెడతారంటే ఇట్లా జోన్ ఉంటుందిగా, ఈ జోన్కి కొంచెం ఇది గీసుకోండి. ఓకేనా, గీసుకున్నాక ఎప్పుడైతే ఇది ఎంగిల్ ఫైందో ఓకే ఫైన్. దీంట్లోకి మళ్ళీ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో మనం అప్పుడు సెల్ చేస్తుంటాం. జనరల్గా ఇట్లా మ్యాసివ్ క్యాండిల్స్ ఏవైతే ఉంటాయో ఆ బాడీకి అలానే గీసుకోవాలి మనం. ఇది ఎందుకంటే మనము డైరెక్ట్ ఇంత పెద్దది ఎంగిల్ ఫై అవుతుంది అదే అంటే ఇప్పుడు ఒక జోన్ గీసుకున్నాం. మనం ఒక జోన్ గీసుకుంటే మొత్తం క్యాండిల్ అంతా అలా ఎక్కడికి వస్తుంది, ఎక్కడ లేదు, ఏం తీసుకో మనం ఎంట్రీ వీడియో పెట్టుకుంటామా. చూడండి ఇది ఉంది, మనకు ఇలా రావాలి ఎంట్రీ, ఇది వచ్చినట్టు. అంతేకాని క్యాండిల్ మొత్తం లోపల జరిగితే ఎట్లా, కష్టం కదా. అంటే ఇప్పుడు చూపిస్తాం మీకు. ఇలాంటి జోన్ ఒక దగ్గర ఉందనుకో, చూడండి ఈడ ఒక మంచి బేరిష్ క్యాండిల్ ఉందిగా. ఓకే, ఈడ మనము ఈడికెళ్ళి పైకి పోయి ఈ బేరిష్ క్యాండిల్కి ఎంట్రీ తీసుకొని మళ్ళీ ఫాలో అవ్వాలి, అప్పుడు మనం ట్రేడ్ చేస్తాం. సో మనం ఎంటైర్ జోన్, ఈ జోన్ మొత్తంలో ఈడ ఎంట్రీ పెట్టుకోలేం కదా. ప్రైస్ ఇక్కడ దాకా కూడా పోయి రావచ్చు అనమాట. సో మనం ఏం చేయాలా, ఇక్కడికే పెట్టుకోవాలా, జోన్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలా. అక్కడ దాకా వస్తేనే మనకు ప్రాఫిట్ వస్తుంది. అవునా, ఈ ఎంట్రీ వచ్చింది ఇక్కడ ఫాల్ అయిపోతుంది. టార్గెట్ మాత్రం మీకు ఇదే క్యాండిల్ మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే డౌన్ ట్రెండ్లో మొత్తం టార్గెట్ మాత్రం మొత్తం లో దాకా పెట్టుకోవచ్చు. అప్ ట్రెండ్లో మళ్ళీ పెట్టుకోవచ్చు అట్లా బై సైడ్ చేస్తే. కానీ ఇప్పుడు ఇక్కడ బై చేయాలి అంటే మాత్రం టార్గెట్ మాత్రం ఎక్కడైతే సెల్లర్స్ ఫాలో అయ్యారో అక్కడ వరకే పెట్టుకోవాలా. ఇదే కౌంటర్ ట్రెండ్లో ఎంట్రీ తీసుకోవడం అంటారు. సరేనా, ఓకే, మీకు క్లారిటీ వచ్చిందంటే ఈ మాసివ్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎంట్రీ అనేది అట్లా పర్ఫెక్ట్ ఒక చిన్న జోన్లోనే ఎంట్రీ తీసుకోవాలి. మీరు మొత్తం జోన్ అంతా నింపుకొని కూర్చుంటే సరిపోదు, మళ్ళీ లాస్ట్ చిన్న ప్రాఫిట్ కోసం పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. సరేనా, నెక్స్ట్ పాయింట్ ఏందో చూసుకుందాం పద. మాసివ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చాక ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి. సరే, ఇది కొంచెం క్లియర్గా చెప్తా. ఎందుకంటే మాసివ్ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే ఆర్డర్ తీసుకుంటారు, స్టాప్ లాస్ లిట్ అవుతాయి చాలా వరకు. ఎందుకు అంటే అది ట్రేడ్ చేసే తరికనే వేరు. మీకు చూపిస్తాయి ఇప్పుడు చూడండి. ఇది ఒక మాసివ్ క్యాండిల్, ఇప్పుడు సెల్ చేయాలా. ఇంత పెద్ద క్యాండిల్ పడ్డది అంటే నువ్వో నేనో కొంటేనో సెల్ చేస్తేనో కాదు, అది ఎవడో బిగ్ ప్లేయర్ కానీ ఎక్కువ పెద్ద ఫండ్ వస్తే కానీ అది అంత పెద్ద క్యాండిల్ పడ్డాక దాని లో ఏది బ్రేక్ చేసింది, ఈ క్యాండిల్. ఓకే, దీనిలో ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేయగానే వెంటనే సెల్ చేసేస్తే ఇక అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. సరేనా, వెయిట్ చేయండి. ఇది రిట్రేస్ అవుతుంది. ఈ క్యాండిల్కి 50% అని చెప్పినాక ఇంత ముందుకు, బట్ 50 కాదు ఇప్పుడు మాత్రం ఓపెన్ దగ్గరనే సెల్ చేయాలి. ఎందుకంటే 50 వచ్చి కొంచెం ఇంత ముందుకు పాయింట్లో చెప్పిన మీకు 50% వచ్చి వెళ్ళిపోతుంది. అలాంటి ట్రేడ్లు వద్దు మనకి, అస్సలు చూడకావు. అలాంటివి వదిలేయండి. ఫస్ట్ 100కు 100 ట్రేడ్లు వస్తే 100కు 100 తినేద్దాం అన్న కాన్సెప్ట్ మర్చిపోండి. మనకు 10 ట్రేడ్లు సక్సెస్ఫుల్గా వచ్చినా చాలు, మిగతా మనం అవాయిడ్ చేయాలి. మనమే ఏవైతే స్టాప్ లాస్లు హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో ఆ ట్రేడ్లు ట్రేడ్ చేయకపోవడమే బెటర్. డైలీ ఒక్క ట్రెండ్ అంతే, దినమంతా పొద్దున 9:15 నుండి 3:30 వరకు ట్రేడ్ చేసుకుంటూనే కూర్చుంటే లాస్ రాకపోతే ఏమొస్తుంది. సో ఈ ఎంట్రీ దగ్గరనే మనం తీసుకోవాలి. జనరల్గా ఈడికి పోయి ఎంట్రీ వస్తుందా, స్టాప్ లాస్ ఇగో ఈ జోన్ ఉంది. ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ
ఇలాంటిది. సో ఇలాంటి జోను కొంతసేపు ఆల్ టైమ్ మార్కెట్ ఫాలో అవుతుంటుంది జనరల్గా. అలాంటి టైంలోనే ఒక బిగ్ ప్లేయర్ అనేది ఎంటర్ అవుతాడు. సో దీనిపైన మనం స్టాప్ లాస్ జనరల్గా పెట్టుకుంటాం. సో మినిమం ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది మనకి. ఓకేనా? ఇదే కాదు, ఇంకా వేరే కూడా చూపిస్తాయి. ఇట్లాంటివి ఉంటాయి. ఇది డౌన్ ట్రెండ్లో సెల్లింగ్ చేయాలా, అప్ ట్రెండ్లో బై చేయాలా. మంచి మాసివ్ క్యాండిల్ బుల్లిష్. దీని హై మీద మనం ట్రేడ్ తీసుకోవాలి. బ్రేక్ కాలేదు అయినా ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న క్యాండిల్ బ్రేక్ అయ్యి ఇది వచ్చింది. సో తీసుకోవచ్చు ట్రేడ్, ప్రాబ్లం లేదు. సో హై మీద ట్రేడ్ తీసుకోవద్దు కదా మనం. ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలా? ఇది మన ఎంట్రీ లెవెల్. సో ఈడ క్యాండిల్స్ ఏది కూడా రివర్స్ కాలేదు. ఈడ ఆల్ టైమ్ మార్కెట్. సో ఇక్కడెక్కడనో ఈ జోన్కి మనకు ఎంట్రీ అనేది వస్తుంది ఇక్కడ. సో మార్కెట్ ఇక్కడ నుండే కాదు, ఇది సింగిల్ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది, బట్ మార్కెట్ అయితే ఇక్కడ నుండి మూవ్ అయింది. సో ఇక్కడనే ఎంట్రీ వస్తుంది. సో వెయిట్ చేయాలి మనం, ఎందుకంటే ఇదే స్టార్టింగ్ కాదు. చూడు, ఇది ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో అక్కడ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఈడికుందా, ఆడికి వస్తుంది చూడు, మార్కెట్ వచ్చిందా, మళ్ళీ ఆడికి వస్తుంది మార్కెట్ ఖచ్చితంగా. సో అలానే మన మార్కెట్ ఏడ స్టార్ట్ అయింది, ఈడైంది. ఈడ ఎంట్రీ వస్తుంది, ఈడ చూసుకోవాలి. ఇలాంటి అంటే ఇప్పుడు ఈడ మార్కెట్ స్టార్ట్ అయింది, ఇంట్లో ఏదైనా పెద్ద బుల్లిష్ క్యాండిల్ వచ్చిందంటే వెయిట్ చేయండి. దాని బ్రేక్అవుట్ అయినా కాకపోయినా రివర్స్ వస్తుంది మళ్ళీ. దీని దగ్గర నుండి రిట్రెస్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం మెయిన్ మార్కెట్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అక్కడ నుండి రివర్స్ అవ్వచ్చు. టార్గెట్ మాత్రం మళ్ళీ ఇదే అవుతుంది. ఓకే? సో ఇలా మీరు చూడండి, చార్ట్లో ఏమైనా ఉందా? ఏముంది? క్యాండిల్స్ తప్ప ఇంకేమైనా ఉందా? ఈ బోరింగ్ క్యాండిల్ ఎందుకంటే దీంతో ఒక ఐడియా ఉంది, ట్రిక్, అది కూడా చూపించాలా, అందుకే పెట్టినది. ఇంకేం అవసరం లేదు. చార్ట్ల క్యాండిల్ తప్ప ఇంకెందుకు, ఏ ఇండికేటర్ అవసరం లేదు. ఇండికేటర్ ఏముంది, ఇది ఎలా అయితే ప్రైస్ మూవ్ అవుతుందో దీన్ని క్యాలిక్యులేట్ చేసి నీకు చూపిస్తుంది అది. సో ఇదే తెలుసుకుంటే అయిపోతుందిగా డైరెక్ట్గా. మళ్ళీ మధ్యలో ఇండికేటర్ ఎందుకు? అవునా కదా? దీని ప్రైస్ మూవ్మెంట్ తర్వాత దీనికి క్యాలిక్యులేట్ చేసే కదా అది మీకు ఇండికేట్ చేస్తుంటుంది. లేకపోతే భవిష్యత్తు చెప్తుంది అది కూర్చొని చెప్పదు కదా. సో ఓకే, ఎవరైతే ఇండికేటర్ వాడతారో వాడుకోరు, కానీ ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది కదా. సరే, నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం. చెప్పినా కదా, మాసివ్ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందనుకో ఆ ట్రెండ్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిందో చూసుకోండి. దాని దగ్గరికి మళ్ళీ వచ్చి ఎంట్రీ తీసుకుంటేనే అప్పుడు మాసివ్ క్యాండిల్ హై వరకు టార్గెట్ పెట్టుకోండి. సెల్లింగ్ కూడా అంతే, ఓపెనింగ్ దగ్గరనే తీసుకోవాలి. మాసివ్ క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర, ఒకవేళ మాసివ్ క్యాండిల్ కన్నా కింద ఇప్పుడు బుల్లిష్ మాసివ్ క్యాండిల్ ఉందనుకో, ఆ బుల్లిష్ మాసివ్ క్యాండిల్ కింద ఇంకా ట్రెండ్ ఉంది అంటే ట్రెండ్ కిందకి వెళ్ళి తీసుకోవాలి ఎంట్రీ. లేదు, మాసివ్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో అక్కడ నుండి ఎందుకు ట్రెండ్ అంటే దాని ఓపెనింగ్ దగ్గరకు వచ్చేదాకా వెయిట్ చేయండి. ఓపెనింగ్కి వస్తేనే ఎంట్రీ తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. సెల్లింగ్ సైడ్ కూడా తీసుకోకండి. సరేనా? ఫైన్. చూడండి, హైలో లేదా లోలో సెల్ చేసేటప్పుడు మీరు ఒక ముఖ్యమైన పాయింట్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు హైలో సెల్ చేస్తే, లోలో కానీ బై చేస్తే మనం ఎట్లా ఒక ముఖ్యమైన పాయింట్ చూసుకోవాలనుకున్నాం కదా. ఇది హై, ఈడికెళ్ళి సెల్ చేస్తే అని ఇంతకుముందు మాట్లాడినాం. ఓకే, ఈడికెళ్ళి సెల్ చేసినాం. సెల్ చేస్తే జనరల్గా ఏం చేస్తాం, ఇది టార్గెట్ ఎక్కడి వరకు అని అనుకున్నాం ఇంతకుముందు. సరే, టార్గెట్ అంతకుముందు బుల్లిష్ ట్రెండ్, స్ట్రాంగ్ ట్రెండ్ ఎక్కడైతే ఉంటుందో జనరల్గా అక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాం. ఇదేక మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. సో మనం ఈయన దాకా అయితే వెయిట్ చేయం, నెక్స్ట్ డే వరకు. ఇంట్రాడే అయితే ఇదే టార్గెట్ పెట్టుకుంటాం. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ బుల్లిష్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ లెవెల్ చూసుకో. జోన్ చూసుకుంటే ఆ ట్రెండ్ అంతకుముందుకు జోన్లో ఏదైతే సపోర్ట్ ఉందో చూసుకోండి. సపోర్ట్ అంటే ఇది మైనర్ సపోర్ట్ అంటారు, ఇంకోటి ఉంటే మేజర్ సపోర్ట్ అంటారు. ఇప్పుడైతే ఇక్కడ మనకు స్పైక్ ఉంటుందో ఆ స్పైక్ వరకే మనకు టార్గెట్ పెట్టుకునేట్టు చూసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా? డైరెక్ట్ ఇందాక పెట్టుకుంటే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది మార్కెట్. జనరల్గా ఆప్షన్లో కొంటారు అందరు కాబట్టి, ఏదో పిఈఓ సిఈఓ కొంటుంటారుగా, దాంట్లో మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందికి వస్తే మీకు ప్రాఫిట్ అంతా డీకేలో వెళ్ళిపోతుంటుంది. అర్థమైంది కదా? మనం జనరల్గా అయితే ఇందాక పెట్టాలి టార్గెట్, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుండే పైకి పోయింది. సో ఫాల్ ఇందాక అవ్వాలి, కానీ కాకపోవచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే అంతకుముందుకున్న ఈ జోన్లో అంతకుముందుకున్న మూమెంట్ చూసుకోండి. అంతకుముందుకున్న ఒక స్పైక్ ఏదైనా ఉంటే అదే మనకు సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. సరేనా? ఈ జోన్ చూసుకోండి. జనరల్గా ఇది ఇంపార్టెంట్. సెల్ సైడ్ కూడా ఇలాంటిది చూసుకోండి. బై చేస్తాం కదా, చూడండి, ఇది స్ట్రాంగ్ ట్రెండ్ కిందకి వచ్చింది, ఈడేండో బై చేసినాం. టార్గెట్ ఈడి దాకా పెట్టుకుంటాం కరెక్టే. దీంతో పాటు దీనికన్నా మధ్యలో, ఈ జోన్ మధ్యలో ఇంకేమైనా స్పైక్లు ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇది. సో ఈ దాకా టార్గెట్ పెట్టుకోరు, ఇది సేఫ్ టార్గెట్ అనమాట. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం మనం. ఒక మాసివ్ క్యాండిల్ మన ట్రేడ్కి రివర్స్లో డౌన్కి వెళ్తే ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనం జనరల్గా ఇన్వెస్ట్మెంట్ పొజిషనల్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తుంటాం కదా, అప్పుడు అంటే ప్రైస్ యాక్షన్ మీద చేసే వాళ్ళకి ఇది ఏదో ఇండికేటర్లు పెట్టిన వాళ్ళు యూజ్ చేస్తే యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను అందరూ మాస్టర్ లెవెల్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ వెతికి నా అబ్జర్వేషన్ ఎంతవరకు ఉంది ఏం లేదనేది నేను చెప్తున్నా. మీరు దాన్ని ఎట్లయినా తీసుకోండి. కానీ ఓకే, సరే, ఈ మాసివ్ క్యాండిల్ ఒకసారి బై చేస్తాం కదా, దాని కిందకి జనరల్ మార్కెట్ పోదు, ఎందుకంటే అదే డిమాండ్ అండ్ సప్లై లాగా
యాక్ట్ అవుతుందని చెప్పిన ఇంతకుముందు. ఓకే, కానీ దాని కిందికి పోతే ఇది రెసిస్టెంట్ అయిపోతుంది కదా, అప్పుడు ఎట్లా బై చేసిన వాళ్ళ పరిస్థితి? సో మళ్ళీ కిందికి పోతే యావరేజ్ చేస్తుంటారు జనరల్గా చాలామంది. కిందికి పోతే ఇంకా కొన్ని షేర్స్ అనేది యాడ్ చేసుకుంటుంటారు తక్కువ ప్రైస్ కాగానే. అప్పుడు ఎక్కడ చేయాలనేది ఇంపార్టెంట్ కదా అది. సో అదొకటి చూసుకుందాం. ఇక్కడ మాసివ్ క్యాండిల్ వచ్చింది, అవునా? మాసివ్ క్యాండిల్ వచ్చినాక నేను ఏం చెప్పినా, దీని మీద ఎగబడి తీసుకోకుండా అది రిట్రేస్ అయినప్పుడు దీని ఓపెనింగ్ దగ్గర తీసుకోండి అన్న. ఈ రెండు తీసుకుంటారు మీరు. ఓకే, ఎంట్రీ తీసుకున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసారు, ఏదో స్వింగ్ కానీ పొజిషనల్ కానీ తీసుకోరు. కానీ ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయింది ఎక్కడ? ఈడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ క్లోజ్ అయ్యి మళ్ళీ ఇట్లా కిందకి వచ్చేసింది. ఇక్కడ క్లోజ్ అయినప్పుడు మనకు ఈయనే యావరేజ్ చేయాలా, ఇంకా కింద చేయాలా, ఇంకా కిందికి వెళ్ళిపోతుందా, నాశనం అయిపోతుందా, ఏమైపోతుందో మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే చూసినామో మాసివ్ క్యాండిల్ ఏదైతే చూసినామో ఈ మాసివ్ క్యాండిల్ కింద సేమ్ అలాంటి ప్రీవియస్ ట్రెండ్లో అలాంటి క్యాండిల్ చూసుకోవాలన్నమాట. ఇదే కదా వచ్చిందా ఇది. సో ఈ మాసివ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇలాంటి క్యాండిల్ చూసుకోవాలా, అది దగ్గర ఉందా దూరం ఉందా చూసుకోవాలా. చూసుకొని దీన్ని హైకి ఒక లైన్ గీసుకోండి. ఓకే, ఎప్పుడైతే ఇది దగ్గర ఉంది, పెద్దగా ఫాల్ కాదు కింద అనిపిస్తే కాదు, ఇది ఫాల్ అయింది కదా, బ్రేక్అవుట్ అయితే ఇచ్చేసింది కిందికి బ్రేక్అవుట్ అయితే మొత్తం ఫాల్ అవుతుందా అనుకుంటే ఇది ఉంది అడ్డం, ఇది ఆపేస్తుంది అనమాట. ఇది ఎప్పుడైతే దీని హై ఉందో, ఇది నియర్ బై ఉంటేనే మీరు భరించగలుగుతాను, ఇంతవరకు వచ్చిన ప్రైస్ అక్కడ నుండి యావరేజ్ చేసుకుంటా అనుకుంటేనే మీరు ఇక్కడ వరకు వెయిట్ చేసి ఇక్కడ యావరేజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. లేదు ఇది బ్రేక్ అవ్వదు జనరల్గా, ఎందుకంటే ఫస్ట్ టైమే అన్ని బ్రేక్ చేసుకుంటూ పోదు అనమాట ప్రైస్. ఒక సెకండ్ టైం థర్డ్ టైం అనేది టచ్ చేసుకుంటూ పోతుంటుంది జనరల్గా. సో లేదు ఇంతవరకు అంటే కష్టం, ఇది చాలా దూరం ఉందనుకో, కిందిది ఏదైతే ఉందో ఇది చాలా దూరం ఉంటే అప్పుడు మీరు అక్కడనే ఎగ్జిట్ అయిపోవచ్చు తక్కువ లాస్ తోటి. సరేనా, ఇది ఇంపార్టెంట్. చాలా పెద్ద బుల్లిష్ క్యాండిల్ అనేది చూసుకోండి. సో నెక్స్ట్ పార్ట్ అనేది చూసుకుందాం మనం. చూడండి, 8th పార్ట్, రివర్స్ అయిన మార్కెట్లో టార్గెట్ ఎలా పెట్టుకోవాలి. ఇంతకుముందు డిస్కస్ చేసినాం మనం. సరేనా, మళ్ళీ చూసుకుందాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఎక్కడో జరిపేస్తాయి, ఇది ఫస్ట్ చార్ట్ జరిపేస్తా. సో ఇప్పుడు మనకు టార్గెట్ ఎలా పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఇలా మార్కెట్ ఫాల్ అయ్యేటప్పుడు మనము జనరల్గా ఈడ ఎన్నో ఎంట్రీ తీసుకుందాం అనుకుందాం. ఓకే, ఈడ మనం బుల్లిష్ మూమెంట్ చిన్నగా చూసి ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాక జనరల్గా మనం టార్గెట్ గుడ్డికి పెట్టద్దు. కంటిన్యూస్ ఫాలింగ్ ఎక్కడికి వెళ్ళి ఉంది, ఇక్కడ నుండే మనకు సెల్లింగ్ ఉంది. ఓకే, సెల్లింగ్ ఇక్కడ నుండే ఉంది. సో ఇక్కడ బై ఎట్లా చేయాలనేది ఇంతకుముందు చెప్పిన నేను. ఇది రిట్రేస్ అయితేనే ఈ క్యాండిల్ 50% మీదకి వెళ్ళి బై చేయాలని చెప్పిన. సరే, బై స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కిందనే పెట్టిరు. ఇప్పుడు మనం లైన్స్ పెట్టుకొని చూసుకుందాం. చూడు, ఈ క్యాండిల్ 50% మీదకి వెళ్ళి ఈ క్యాండిల్ 50% నుండి వస్తుంది. ఓకే, స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాక టార్గెట్ ఎడి పెడితే బొగ్గ అయిపోతుంది. సో జనరల్గా పెట్టదు, సేఫ్ కాదు. ఎందుకంటే మధ్యలో మనం బై చేస్తుంటే రివర్స్ అంత ముందుకున్న ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రెండ్ని చూసే పెట్టాలి టార్గెట్. ఆ ట్రెండ్ ఎంత పెద్దగా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ కూడా అంతే చేయాలి, అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ ఇది ఇక్కడ నుండి వచ్చింది అనుకో, అసలు ట్రేడే తీసుకోవద్దు, మనం పోదు పైకి అని అర్థం. ఓకేనా, సో ఈడ బుల్లిష్ క్యాండిల్ ఉందిగా, ఆ క్యాండిల్ ఉంటే మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, కంటిన్యూస్గా బేరిష్ క్యాండిల్స్ ఎంతవరకు ఉన్నాయి, ఇవే కదా కంటిన్యూస్గా బేరిష్ క్యాండిల్స్. సో ఈ క్యాండిల్స్లో హై ఏది ఉంది, ఇది అంటే మన టార్గెట్ ఇదే అవుతుంది. మా టార్గెట్ అదే అవుతుంది, మీది తీసేయాలి. ఓకే, చూడండి ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. ఎక్కడి నుండి అయితే కంటిన్యూస్గా ఫాలింగ్ ఉందో అక్కడ ఏదైనా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే రిట్రేస్మెంట్ మీద ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ నియర్లో పెట్టుకుంటాం. ఓకేనా, జనరల్గా టార్గెట్ మాత్రం ఇది. ఈ మధ్యలో ఏదన్నా మీకు బుల్లిష్ క్యాండిల్ వస్తే అవాయిడ్ చేయడమే బెటర్ ఈ ఎంట్రీ. ఓకేనా, ఇది బై చేసేటప్పుడు ఈ ట్రెండ్ ఏదైతే ఉందో బేరిష్ ట్రెండ్, అందులో బుల్లిష్ క్యాండిల్ రావద్దు. ఓకే, మళ్ళీ సెల్ చేసేటప్పుడు మళ్ళీ బుల్లిష్ ట్రెండ్లో అలాంటివి రావద్దు అనమాట. చూపిస్తే ఎక్కడో చూడండి, ఇంత పెద్ద మాసివ్ క్యాండిల్ పడ్డాక ఈడ డోజ్ రాగానే మీకు అర్థమైపోయి ఉంటుంది వీటికి సెల్ చేయాలని. ఓకే, అర్థమైపోయాక మనం సెల్ చేసినాం అనుకో ఇక్కడనే. ఓకే, సెల్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి, ఎంతవరకు ఇందాకనే ఉన్నాయి. ఈ రెడ్ ఈడికెళ్ళి మనకు మార్కెట్ అనవసరం ఇంక ఇది. ఓకేనా, ఇదే ఇంపార్టెంట్ మనకి. సో దీనికి టార్గెట్ పెట్టుకోవాలి మనం. ఓకేనా, టార్గెట్ ఇదే పెట్టుకోవాలి, అది ఎంత పెద్ద ట్రెండ్ అయినా సరే. సరే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు, ఇంత చిన్న ట్రెండ్ ఎట్లా తీసుకోవాలి అది ఇది అంటారు. సరే, ఇంత చిన్న ట్రెండ్ తీసుకోకండి, మీరు టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకోండి. ఇది 5 minutes కదా, 1 hour పెట్టుకోండి. 1 hourలో కూడా మంచి క్యాండిల్స్ వస్తాయి మీకు. ఇక 1 hour, ఓకేనా, 1 hour పెట్టుకోరు. ఇప్పుడు ఇది ఉంది ట్రెండ్, ఇప్పుడు ఈడికెళ్ళి మీకు బుల్లిష్ ట్రెండ్ ఉంది. ఓకే, ఈడ బుల్లిష్ ఇది కిందికి ట్రెండ్ అనేది బ్రేక్ చేసింది. ఓకే, మళ్ళీ రిట్రేస్మెంట్ మీద ఈ లెవెల్లో మీకు ఎంట్రీ వస్తేనే తీసుకోవాలని చెప్పింది ఇంతకుముందుకే. సో వచ్చింది ఎంట్రీ, వచ్చినాక ఏం చేస్తారు, స్టాప్ లాస్ ఎంత కొంత పెట్టి ఈడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, టార్గెట్ ఎంతవరకు
ఇంట్లో ఏదన్నా మీకు రెడ్ ఉందా క్యాండిల్? లేదు కదా. ఎంతవరకు రెడ్ లేదో అంతవరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఆ టార్గెట్ పెట్టుకున్నా కూడా అంత ముందుకు చూడు, ఇది స్పైక్ వచ్చింది, ఈ స్పైక్ దగ్గర పెట్టుకోవాలా. చూసినాం అదే రోజు ఇట్టేంగా. సో ఇది నెక్స్ట్ డే వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఫాలో అవుతుంది, కానీ చెప్పలేం మనం. అన్ని రాత్రులు మన టైం ఉండదు కదా అన్ని టైంలో. సో అందుకే మనము ఒక ఎంట్రీ తీసుకొని ట్రేడ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చూసుకొని చేసుకోవాలా. దానికోసం ఒక స్కెచ్ చేసుకొని కూర్చోవాలా, కాపు కాసుకొని కూర్చోవాలా. ఏదో ధన్మన్ మార్కెట్ ఓపెన్ అయిందని గొర్రెల మందల గేట్ ఇప్పగానే అన్ని గొర్రెలు ఒకేసారి ఉరుకుతాయి చూడు, అట్లా ఉరుకొద్దు మనం. కష్టమవుతుంది అది ట్రేడింగ్ అన్నారు మళ్ళీ. అది ఇంకేమంటారు, దానికి కొత్త పేరు పెట్టాలి ఇక. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. టార్గెట్ మాత్రం పర్ఫెక్ట్ పెట్టాలి. స్టాప్ లాస్ కూడా ఎట్లా పెట్టాలో ఒక స్టాప్ లాస్ మీద పెద్ద వీడియోని చేస్తాను నేను. మన సావబ్రో కూడా అడిగిండు, అది ఏంది సింగిల్ క్యాండిల్ అంటే ఇప్పుడు ఈడ సెల్ చేస్తున్నామా, సెల్ చేస్తుంటే ఈడ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ క్యాండిల్ పైన సింగిల్ క్యాండిల్ పైన పెట్టి టార్గెట్ కొంచెం పెద్దది తీసుకుంటాం అనమాట. ఇలాంటి ఎంట్రీ తీసుకునేది ఎలా ఏం లేదు అనేది ప్రైస్ యాక్షన్లోనే ఒక స్ట్రాటజీ అనేది చెప్తాను నేను. స్టాప్ లాస్ మీద ఉంటుంది ఆ వీడియో. ఫైన్, నెక్స్ట్ పార్ట్ అనేది చూసుకుందాం. నిన్నటి మార్కెట్ ప్రైస్తో ఇవాళ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ని ఎలా ట్రా చేయాలి. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మాసివ్ క్యాండిల్స్ మీద ఎన్ని చెప్పినా చాలా చెప్పిన. హై బ్రేక్ అయితే ఎట్లా ట్రేడ్ చేయాలి, లో బ్రేక్ అయితే ఎట్లా ట్రేడ్ చేయాలి, రిట్రేస్మెంట్ మీద ఎట్లా ట్రేడ్ చేయాలి, దాన్ని ఎలా యావరేజ్ చేయాలి, ఎన్నో చెప్పిన. ఇవన్నీ 50 ప్రైస్ యాక్షన్ టిప్స్ అన్నీ ఒక్క వీడియోలో కలిపి పెడతా కదా, అప్పుడు కూర్చొని చూసుకోండి, ఒక పండగలా ఉంటుంది అన్ని. సరేనా? సరే ఈ పాయింట్ అనేది చెక్ చేసుకుందాం ఒకసారి. చూడండి మళ్ళీ 5 మినిట్స్కి వెళ్ళిపోదాం. ఓకే, నిన్నటి మార్కెట్ ఇవాళ ఎలా ట్రేడ్ చేయాలి. నిన్న మార్కెట్ ఏంది, ఇది ఇంతే ఉంది మార్కెట్, అవునా? ఇది నిన్నటి మార్కెట్, ఇది నిన్నటి మార్కెట్ అంటున్నాను నేను. ఇంట్లో ట్రేడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలంటే ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్, ఒక బేరిష్ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్ వెతకాలి మనం. ఓకే ఫైన్. ఫస్ట్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఏది, కింద స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ చూడాలా, పైన ఒక బేరిష్ క్యాండిల్ చూసుకోవాలి. మార్కెట్ హైలోకి బుల్లిష్ క్యాండిల్ ఇది ఉంది, ఇది కూడా ఉంది. ఈ రెండు ఆల్మోస్ట్ ఒకేలా ఉంది, నో ప్రాబ్లం, పెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఒకవేళ బుల్లిష్ క్యాండిల్ లేకపోతే బేరిష్ క్యాండిల్ యూజ్ చేయాలా. బుల్లిష్ క్యాండిల్ చాలా చిన్న ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, బేరిష్ క్యాండిల్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓన్లీ బాడీకి పెట్టాలి చూడు, మనం మిగతా అన్నిటికీ పెట్టొద్దు. సో టాప్లో ఏది ఉంది, అది కూడా బేరిష్ క్యాండిల్ ఉంది. ఓకే, మనకు బేరిష్ క్యాండిల్ అయినా బుల్లిష్ క్యాండిల్ అయినా రెండు బేరిష్లు పెట్టుకోవచ్చు, రెండు బుల్లిష్ క్యాండిల్ పెట్టుకోవచ్చు. బట్ సైజ్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఉన్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి అనమాట, అవి యూజ్ చేయం మనం. సో ఇప్పుడు ఈ రెండు గీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ డే ఎలా ట్రేడ్ చేయాలి, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చెప్పిన ఇంతకుముందుకే, దీంట్లో ఇలాంటి బుల్లిష్ క్యాండిల్ పెద్ద ఉంటాయి కదా, దీంట్లో ఒక చిన్నది ఇంకో జోన్ క్రియేట్ చేసుకోవాలన్న, అవునా? ఏదైతే డౌన్ సైడ్ ఉంటుందో దానికి కింది సైడ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ డార్క్ జోన్ ఏదైతే ఉందో అందులోకి ఎంగిల్ఫ్ అయితేనే క్యాండిల్ సెల్ చేస్తాం. ఈడ క్యాండిల్ ఎంగిల్ఫ్ అయింది. ఓకే, స్టాప్ లాస్ దీని మీదే పెడతాం. స్టాప్ లాస్ హిట్ అయింది, అవునా? ఫైన్. నెక్స్ట్ ఈడ ఎంగిల్ఫ్ అయింది, స్టాప్ లాస్ ఇది పెట్టుకున్నాం, టార్గెట్ ఆల్మోస్ట్ హిట్. ఓకేనా? ఈ కిందిది ఏదైతే జోన్ ఉందో డార్క్, అది టార్గెట్ అనమాట. మీది జోన్ ఏదైతే ఉందో అది సెల్లింగ్ పాయింట్. అందులోకి ఎంగిల్ఫ్ అవ్వాలా. ఎప్పుడు బయటికి పోతే మార్కెట్ లేదు, కింది నుంచి వచ్చిన ప్రైస్ అనుకో, జస్ట్ టచ్ చేసి ఇట్లా వచ్చి ఒక రెడ్ క్యాండిల్ అవుతుంది, ఇక అక్కడ నుండి సెల్ చేసేయాలి. ఇది అయింది చూడు, ఇక్కడ ఇలా అవుతుంది. ఇలా అయినప్పుడు సెల్ చేయాలి. సెల్ చేసి కిందికి వచ్చేస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ కొంచెమే వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకు ఇది ఉంది కదా, ఈ జోన్ ఉంది కాబట్టి ఈ జోన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి మనం. ఆ జోన్ చూసుకుంటే మన టార్గెట్ ఇందాక పోతుందా పోదా అనేది తెలుస్తుంది. చెప్పినా కదా ఇంతకుముందుకే, ఏదైతే బుల్లిష్ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్కు ముందుకు ఏదన్నా మనకు మైనర్ రెసిస్టెంట్, మైనర్ సపోర్ట్ ఏదన్నా ఉంటే చూసుకోవాలా అని చెప్పిన. సో అర్థమైంది కదా. ఫైన్. నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది చూసుకుందాం, అయిపోదాం, తిని అందాం ఇక. చూడండి, బోరింగ్ క్యాండిల్స్తో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఇంకా ఈజీగా ఎలా అప్లై చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. బోరింగ్ క్యాండిల్ మీద అసలైన కథ ఇంకొంది ముంగట, వీడియో చేస్తా, కానీ నాకు టైం దొరకట్లేదు, చేయట్లేదు. ఇంకా హిందీ వాళ్ళు కూడా సంపుతున్నారు నన్ను, ఏదో ఒకటి చెయ్యని. చేస్తా, హిందీలో కూడా చేయాలి ఇంకా వీడియోలు నేను, సరేనా? సరే, ఈ 10th పాయింట్ అనేది చూసుకుందాం. చూడండి, బోరింగ్ క్యాండిల్ ఎట్లా అప్లై చేయాలో ఈ వీడియోలో చూపించిన ఇంతవరకు. సో ఇది నేను ఆల్రెడీ ఉంది, నేను ఆన్ చేసుకున్నాక ఇవి బ్లూ కలర్ వచ్చింది ఆల్రెడీ. నాకు ఇది చార్ట్లో ఇవి నాకు చెత్త కనబడితే నాకు నచ్చదు, అందుకే ఈ బ్లూ కలర్ కాస్త నేను చేంజ్ చేసుకుంటా, వైట్గా చేంజ్ చేసుకుంటా. అంటే జనరల్గా నాది బ్లాక్ చార్ట్ ఉంటే బ్లాక్ చార్ట్లో బ్లాక్ చేసేస్తా, వైట్ చార్ట్లో వైట్ చేసేస్తా. మీకోసం అని వైట్ చార్ట్ పెట్టుకున్నా నేను బ్లాకే వాడతా, నాకు మొత్తం రంగుల రావటంలా ఉంటుంది చార్ట్. ఓకే సరే, ఇప్పుడు ఇది ఉందా, ఇక్కడ మనకు మూమెంటం క్యాండిల్ అంటే ఏవైతే స్ట్రాంగ్ క్యాండిల్ ఉన్నాయో క్లియర్గా కనబడుతుంది అనమాట. వైట్ చార్ట్లో వైట్ చేసేయాలి బోరింగ్ క్యాండిల్ కలర్, బ్లాక్ చార్ట్లో బ్లాక్ చేసేయాలి. ఇప్పుడు క్లియర్గా కనబడుతుందిగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లియర్గా కనబడ్డాయి కదా, ఇక్కడ మనకు స్ట్రాంగ్ క్యాండిల్స్ ఏవి 3 కనబడుతున్నాయి. 1 2 3. హైలో ఏది ఉంది, ఇది. లోలో ఏంది, ఇది. కాదు, ఈ 2 తీసుకుంటాం మనం, ఇంకా వేరే ముట్టాం. ఓకేనా?
ఇది అర్థమైంది కదా. సో ఇది అనేది అప్లై చేసుకోండి మీరు, ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. బోరింగ్ క్యాండిల్ ఇదే కాదు, చాలా రకాలుగా యూజ్ అవుతుంది మీకు, చాలా అంటే చాలా. సో మళ్ళీ ఇంకో విషయం చెప్తే, ఇక్కడ దీని మీద యూజ్ ఉండాలి కదా. ఇది ఏదైతే జోన్ ఉందో మీ ఇంతకు ట్రేడ్ చేయమన్నా కదా, ఈ బోరింగ్ క్యాండిల్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో అవి రెడ్ కానీ గ్రీన్ కానీ వదిలేయండి, ఈ జోన్ని మాత్రమే మీరు ట్రేడ్ చేయాలి. చూడు దీంట్లోకి ఎంగిల్ 5 పై ఇంట్లో క్లోజ్ అయింది కదా క్యాండిల్, మూమెంటం క్యాండిల్, అప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటారా, టార్గెట్ ఈజీగా ఇది హిట్ అవుతుంది అనమాట. ఓకేనా, గ్యాప్ అప్ అయిపోయింది చూసుకోండి. సో ఇంతకుముందు చెప్పినాక ఇది మూమెంటం క్యాండిల్స్ పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడు ఉంది ఇది, ఈడ ట్రెండ్ స్టార్ట్ అయింది, ఈడికెళ్ళి మళ్ళీ టార్గెట్ ఇది హిట్ అయిపోయింది చూడు పై చేస్తే. సో ఇలా మీరు ఇది చూసుకోండి, కంటిన్యూస్గా చూడు, ఇది డౌన్ ట్రెండా, ఈడ పోదు, కంటిన్యూస్ మూమెంటం, ఇది రాదు మీదికి. డౌన్ ట్రెండ్లో సెల్లింగే చేయాలి, బై చేయొద్దు, సరేనా. ఓకే, బై కూడా చేయొచ్చు కానీ దానికి వేరే ట్రిక్స్ ఉంటాయి మళ్ళీ. సో ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీరు ఒక వీడియోకు నాకు అంటే నేను వ్యూస్ కోసం అని కాదు కానీ జనరల్ చెప్తాను, ఒక వీడియో 30,000 40,000 వ్యూస్ వచ్చినాయి, తర్వాత ఇంకో వీడియోకి 15,000 సంథింగ్ వచ్చినాయి, ఇంకో వీడియోకి ఇంకా 8,000 వచ్చినాయి. అంటే ఒక వీడియో చూసిన ఇంకో వీడియో చూస్తలేరని అర్థం కదా. సో అందుకే నేనేం చేసిన అంటే, ఇది 4th పార్ట్ కాబట్టి 5th పార్ట్ కూడా చేస్తా. అది చేసినాక ఈ 5 కలిపి మళ్ళీ అప్లోడ్ చేస్తే వీడియో. అప్లోడ్ చేసినాక అది మాత్రం మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరికీ, అంటే ట్రేడింగ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటే అందరికి చూపించడానికి ట్రై చేయండి. ఓకే, ఇదే మీరు చేయాల్సిన పని, ఇంకేం లేదు. నా పని నేను చేస్తుంటే మీ పని మీరు చేయరు. సరే మరి ఈ వీడియోలో ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక చూడండి ఇక్కడ ఎంట్రీ కూడా వచ్చింది చూడండి, బుల్లిష్ కదా, రిట్రేస్మెంట్ మీద ఆల్మోస్ట్ ఇది. దీనికి ఇంత పట్టి గీసుకోమన్నా కదా, ఇంత జోన్ గీసుకోమన్నా కదా, ఆ జోన్కి ఎంట్రీ వస్తుంది జనరల్గా. ఈ ఎంట్రీ వస్తే టార్గెట్ ఇది టార్గెట్. ఓకేనా, ఈ క్యాండిల్లో క్లియర్గా అర్థమైపోతుంది మీకు బోరింగ్. సో టార్గెట్ ఏంటి, ఇది క్లియర్గా అప్లై చేసుకుంటాం. బోరింగ్ క్యాండిల్ వైట్ షర్ట్లో వైట్, బ్లాక్ షర్ట్లో బ్లాక్ కలర్ పెట్టుకుంటాం కదా. సో క్లియర్గా అర్థమైపోతుంది ట్రెండ్ ఏందనేది. సో ఇక్కడ ఈ ట్రెండ్ చూసినావా, మూమెంటం క్యాండిల్స్ మాత్రం ఉన్నాయి. ఇంట్లో మూమెంటం క్యాండిల్ ఏదైనా గ్రీన్ ఉంటే మాత్రం అది తీసేసి ట్రెండ్ చూసుకోండి. చిన్న ఉందంటే ట్రెండ్ ఎంట్రీ తీసుకోకండి. ఇది టార్గెట్, ఈ టార్గెట్ ఆల్మోస్ట్ హిట్ అయిపోతుంది. ఓకే, సో సింపుల్గా డిమాండ్ అండ్ సప్లై జోన్స్, ప్రైస్ యాక్షన్ మీద ప్యాటర్న్స్ అద్భుతమైనవి ఉంటాయి. ఇంకా అవి చెప్తే ఇంకా పర్సనల్ అబ్జర్వేషన్ అవన్నీ మీకు చెప్తా మెల్లిమెల్లిగా, టెన్షన్ ఏం లేదు. కాకపోతే నాకు టైం లేదు అంతే. తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.